7 టీవీ న్యూస్ కి స్వాగతం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వేపాకు పొగ, దోమల సెగ, పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత. నిలవ నీళ్లు దోమలకు పుట్టిన ఇల్లు, చిన్న ప్రాణులు పెను ప్రమాదం. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రపంచ దోమల దినోత్సవాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో రాయచోటిలోని శ్రీ శివ నర్సింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ ప్రపంచ దోమల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముందుగా సర్ రొనాల్డ్ రాస్కు ఘనంగా నివాళులర్పించారు. సర్ రొనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ వైద్యులు 1897వ సంవత్సరంలో మలేరియా వ్యాధి ఆడ అనాలఫిస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతున్నదని తెలిపారని, మలేరియాపై వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మన భారతదేశంలోని మన తెలుగు గడ్డ సికింద్రాబాద్లోని మిలిటరీ క్యాంపులో సర్ రొనాల్డ్ రాస్ కీలకమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేశారని తెలియజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మలేరియా అనే జ్వరానికి కారణం ప్లాస్మోడియం అనే పరాన్నజీవి అని, ఆ పరాన్నజీవిని ఆడ అనాఫిలిస్తే దోమ జీర్ణాశయంలో గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పాడని అప్పుడు తెలిసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య, డిఎంఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ మహమ్మద్ రఫీ, బలరామరాజు, సబ్ యూనిట్ అధికారి జయరాం, ఎంపీహెచ్ సిఇఓ శ్రీనివాసులు, ఎల్టీ శివ, హెల్త్ అసిస్టెంట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడికి పోతే నీకు ఈ శివ నర్సింగ్ కాలేజ్ కనిపిస్తుంది. అదే కదా అప్పటి నుంచి చెప్తున్నాను. ఆ ప్లకార్డ్స్ కొంచెం డౌన్ చేయండమ్మా. మీరు అక్కడే ఉండండి, ప్లకార్డ్స్ ఇవ్వండి. ఉండి మళ్ళీ ర్యాలీలో పెట్టుకుంటుంది ఉండిలే మళ్ళీ అన్ని ఇచ్చేయండి. నేను నా కుటుంబం నా సమాజ ఆరోగ్య రక్షణ కోసం పాటిస్తానని నా ఇల్లు స్లోగన్స్ చెప్తాను. అదే స్లోగన్స్ రిపీట్ చేయండి. శ్రీయుత గౌరవనీయులు మన ప్రియత డిఎంహెచ్ఓ గారు ర్యాలీని ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ స్టార్ట్. ఫోటో తీయమ్మా జెండా ఊపి. థ్యాంక్ యూ సార్. ఫ్రైడే 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 వేపాకు పొగ దోమలకు సెగ, వేపాకు పొగ దోమలకు సెగ, చిన్న ప్రాణులు పెను ప్రమాదం, చిన్న ప్రాణులు పెను ప్రమాదం, నిల్వ నీళ్లు దోమలకు పుట్టిల్లు, నిల్వ నీళ్లు దోమలకు పుట్టిల్లు, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, దోమల నియంత్రణ మనందరి బాధ్యత. అరికడదాం దోమల వ్యాప్తిని అరికడదాం. ఫ్రైడే 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 వేపాకు పొగ దోమలకు సెగ, దోమ తెరలు వాడుదాం, దోమల నుంచి రక్షణ పొందుదాం. చిన్న ప్రాణులు పెను ప్రమాదం, నిల్వని. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వీకి సాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మరి వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలకు అవగాహనగా మరి రాయచోటి పట్టణం అంతా కూడా ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు, ప్రజలకు నుంచి ఆరోగ్యం పరంగా ఏ విధమైన మరి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం. దగ్గరికి రా. నమస్తే సార్. మరి వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరి దాదాపు వాతావరణ మార్పుల వల్ల దోమలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. ఈ దోమల వల్ల కూడా ఎక్కువగా హాస్పిటల్ చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా.
మరి ఈ వర్షాలు కురుస్తుండడం వల్ల నీరు నిల్వ ఉండడం వల్ల కూడా పరిసరాలు శుభ్రం లేక చాలా మంది కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. దీని పట్ల మీరు ఇచ్చేటువంటి సందేశం సార్? ఈ సీజనల్ డిసీజెస్ ఈ వర్షాకాలంలో ఎక్కువగా దోమల ద్వారా మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్లు స్ప్రెడ్ అయ్యేదానికి చాలా అవకాశం ఉంది. ఎందువల్లంటే మన పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వలన దోమలు పెట్టి అక్కడ లార్వాలు తయారయ్యి అలా అడల్ట్ మస్కిటోస్గా ఫామ్ అయ్యి ఈ ప్రజలను కుట్టడం వల్ల ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి వీటిని మనం అరికట్టాలంటే ప్రతి వారము శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడేని పాటించాలా. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ నీరు నిల్వ ఉండకుండా చూడాలా. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలని మనం వాటిని ఎంపీ చేసి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అవేటి ఇట్లాంటివి కలిపితే ఆ లార్వలు చనిపోయేదానికి అవకాశం ఉంది. తర్వాత మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఇంట్లో దోమతెరలు వాడడము, తర్వాత మస్తు రెపెల్లెంట్స్ వాడము, వేపాకు పొగ వేసుకోవడం వల్ల ఈ దోమకాటు నుండి మనము తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ సీజన్లో దోమకాటు నుండి మనము దోమకాటు నుండి తప్పించుకొని ఈ వ్యాధుల నుండి మనం కాపాడుకోవాలని కోరుతున్నాం. సార్, ఇప్పుడు దాదాపుగా గ్రామ స్థాయి నుంచి కూడా మీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మళ్ళీ ఇన్ని ఆరోగ్య కేంద్రాలు ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటళ్లకు మరి ఎందుకు క్యూలో ఉన్నారు ప్రజలు? అంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ సబ్ సెంటర్లో మా విధులు మా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కానీ అర్బన్ హెల్త్ సెంటర్లో ఎక్కువ ఇది ఉండడం వల్ల, పాపులేషన్ ఉండడం వల్ల ఎక్కువ ఈ సీజనల్ అంటే కొంచెం సిమ్టమాటిక్ ఫీవర్స్ రావడం వల్ల ఈ నర్సింగ్ హోమ్లకి కొంచెం రద్దీగా ఉండదు. ఇది అన్ని మలేరియా జ్వరాలు కాకపోవచ్చు, కాకపోతే కొన్ని మాత్రమే జ్వరాలు మలేరియా అవుతుంది. కాబట్టి వాటికి లక్షణాలను బట్టి మనం పరిశీలించి వాటిని మనం కన్ఫర్మ్ చేసి వాటికి సరైన చికిత్స అందిస్తాం. సార్, మీరు ఈ ప్రజలకు ఆరోగ్యం పట్ల మీరు నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఏమేమి చేపడుతున్నారు? అంటే ముఖ్యంగా మనము ఈ దోమల వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడే పాటిస్తున్నాము. దాన్ని మనం స్ట్రిక్ట్గా అమలుపరిస్తే ఈ దోమలు అనేది వ్యాప్తి మనం పూర్తిగా అరికెట్టవచ్చు. అది ముఖ్యంగా మనం ఫ్రైడే డ్రైడే అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం వైద్య ఆరోగ్య శాఖ అధికారులే కాకుండా ప్రజలది కూడా బాధ్యత ఇందులో. మరి ప్రజలు కూడా ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలండి? ప్రజలుగా ముఖ్యంగా ప్రజలది కానీ ఎక్కువ బాధ్యత ఉంది. వాళ్ళ పరిసర ప్రాంతాలు శుభ్రంగా పెట్టుకోవడం వాళ్ళ బాధ్యత. అక్కడ వాళ్ళ ఇంటి చుట్టూ ఎక్కడ కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికైనా కానీ జ్వరము అట్లాంటి ఏమైనా లక్షణాలు కానీ పెడితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న సబ్ సెంటర్ కానీ పిహెచ్సి కానీ వచ్చి అక్కడ సరైన పరిశీలన చేసుకొని తగిన చికిత్స తీసుకోవాల్సింది కోరుతున్నాం. సార్, ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా ఈ కలుషితమైన నీరు తాగడం వల్ల కూడా చాలా అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ కలుషితమైన నీరు త్రాగడం వలన డయేరియా, డీసెంట్రీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే జబ్బులు వస్తాయి. ఈ మామూలుగా మనం ఎక్కువగా మా స్టాఫ్ ఎవ్రీ వీక్ క్లోరినేషన్ చేస్తారు. ట్యాంక్ క్లోరినేషన్ చేయడం వల్ల ఈ కలుషితమైన నీరు మళ్ళీ వాటిని మనం క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి క్లోరినేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రతి గ్రామంలోనూ ట్యాంక్స్ స్విచ్ చేసే ముందు క్లోరినేట్ చేసి